This conference will now be recorded. సో సో ఇది మీరు ఒకసారి చూసారంటే స్టేజెస్. సో ఫస్ట్ కొంచెం మనం ఇది వాట్ ఈస్ వాట్ అని తెలియాలి కాబట్టి కొంచెం థియరిటికల్గా వెళ్దాం. నెక్స్ట్ ప్రాక్టికల్గా చూద్దాం అసలు డిఫరెన్స్ ఏంటనేది, ఎక్కడ ఏది యూజ్ చేయాలన్నట్టు. సో యూజర్ స్టేజ్ అంటే ఇప్పుడు మనం ఒక యూజర్ మీరు లాగిన్ అయ్యారు స్నోఫ్లేక్ అకౌంట్లకి. సో మీకు స్టేజ్ క్రియేట్ అయిపోయి ఉంటుంది కదా. సో మీరు వర్క్ చేసే వర్క్ షీట్స్ కానీ మీ ఓన్గా మీరు ఏమన్నా ఫైల్స్ పెట్టుకోవాలంటే మీకు స్టేజ్ ఇచ్చింటాడు కాబట్టి మీరు ఎక్కడైనా కాపీ చేసుకోవచ్చు. సో ఇది డిఫాల్ట్ స్టేజ్ అనమాట, మనం క్రియేట్ చేయము. డిఫాల్ట్గా ఒక యూజర్ క్రియేట్ అవ్వగానే స్నోఫ్లేక్ క్రియేట్ చేస్తుంది. సో అదేవిధంగా మీరు ఇప్పుడు టేబుల్ స్టేజ్ అన్నాడు. సో టేబుల్ స్టేజ్ అంటే మనం చెప్పినట్టు ఏంది, సో ఎప్పుడైతే టేబుల్ క్రియేట్ అయిపోద్దో ఆటోమేటిక్గా ఒక స్టేజ్ అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట ఆ టేబుల్కి. సో యూజర్ స్టేజ్కి టేబుల్ స్టేజ్కి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే ఇక్కడ మీరు చూసారంటే ఇప్పుడు సో యూజర్ మీరు ఒక్కరే ఉంటారు కదా, మీ యూజర్. సో మీరేం చేయొచ్చు, మీకు ఏ టేబుల్స్ అయితే యాక్సెస్ ఉంటాయో, మీరు సపోజ్ మీకు ఒక డీబీకి యాక్సెస్ ఉంది, స్కీమాకి నేను మనం క్రియేట్ చేసిన టెస్ట్ డీబీకి. దాంట్లో మీరు 3-4 టేబుల్స్ క్రియేట్ చేశారు. సో మీరు ఆటోమేటిక్గా మీరు క్రియేట్ చేసిన మీరు ఓనర్ అవుతారు, మీకు యాక్సెస్ ఉంది. సో అదేవిధంగా మీకు ఎవరైనా క్రియేట్ చేసి మీకు యాక్సెస్ ఇచ్చినా, సో మీరేం చేయొచ్చు అంటే మీ యూజర్ స్టేజ్లో స్టేజింగ్ ఏరియాగా పెట్టుకొని ఫైల్స్ కాపీ చేసుకొని ఇక్కడ నుంచి ఆ టేబుల్స్లో మీరు డేటా లోడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఎనీ డౌట్స్ అండి? ఓకే, నో డౌట్. సో వీ కెన్ ప్రొసీడ్. టేబుల్ స్టేజ్లోకి వచ్చేప్పటికి ఇక్కడ మనం మన డేటా ఇంజెక్ట్ చేసుకుంటాం కదా ఫైల్స్ ఈ స్టేజింగ్ ఏరియాకి. కాకపోతే ఇది టేబుల్ స్టేజ్ అనేది ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క స్టేజ్ బ్యాక్ ఎండ్లో క్రియేట్ అయిపోద్ది కాబట్టి, సో ఆ టేబుల్కి సంబంధించిన డేటానే సపోజ్ మీరు ఇప్పుడు ఒక స్టేజ్లో ఒక ఫైల్ క్రియేట్ చేశారు, ఆ ఫైలు ఆ టేబుల్లో మాత్రమే లోడ్ చేయగలుగుతాం అనమాట. సారీ సురేందర్, యూ వాంట్ మీ రిపీట్ అగైన్? ఓకే. సో జనరల్గా మనకి సో స్టేజెస్ అనేప్పుడు స్నోఫ్లేక్ స్టేజెస్ అంటే ఇప్పుడు యూజర్ స్టేజ్ అని ఒకటి, టేబుల్ స్టేజ్ అని ఒకటి, ఇంటర్నల్ స్టేజ్ ఒకటి, ఎక్స్టర్నల్ స్టేజ్ ఒకటి, మొత్తం టోటల్ 4 టైప్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయండి మనకి. సో ఇది ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేస్తాం అనేది అది మన కన్వీనియంట్ అండి ఇది. సో మీరు ఎక్కడ ఏ స్టేజ్లో పెట్టుకున్నా మన డేటా అనేది స్టోర్ చేయొచ్చు. కానీ వీటిలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు యూజర్ స్టేజ్ అనుకోండి, మీ యూజర్ స్టేజ్లో ఫైల్స్ మన లోకల్ సిస్టమ్ నుంచి మీ యూజర్ స్టేజ్కి డేటా పుష్ చేసుకుని అక్కడి నుంచి మీరు మీకు ఏ టేబుల్స్ అయితే యాక్సెస్ ఉంటాయో ఆ టేబుల్స్లో మీరు డేటాను కాపీ చేసుకోవచ్చు, అంటే లోడ్ చేయొచ్చు. సో అదే మీరు ఇప్పుడు టేబుల్ స్టేజ్కి వచ్చారనుకోండి, టేబుల్ స్టేజ్ కూడా డిఫాల్ట్గా క్రియేట్ అవుద్ది. కాకపోతే మీరు మీ దగ్గర సపోజ్ ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ అనేది ఉంది అనుకోండి, సో మీరు సోర్స్ సిస్టమ్ నుంచి ఆ ఎంప్లాయీ టేబుల్ డేటా మీరు ఇంజెక్ట్ చేశారు మీ స్టేజ్లోకి. సో దాన్ని మీరు లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు సమ్ సేల్స్ డేటా, ఫినాన్స్ డేటా, సో వేరే డేటాని సో వేరే టేబుల్కి సపోజ్ మీరు అదే ఎంప్లాయీ ఫైల్ని సమ్ సేల్స్ టేబుల్లోకి, సో ఈవెన్ దో ఫైల్ స్ట్రక్చరు ఎవ్రీథింగ్ సిమిలర్ అనుకోండి, అయినా కూడా మీరు ఈ ఫైల్ని ఆ టేబుల్లో కాపీ చేయలేరు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే టేబుల్ స్టేజ్ అనేది డిఫాల్ట్గా క్రియేట్ అయిపోతుంది కదా ఆ స్కీమాకి, సో సో యాక్సెస్ ఇష్యూ అనేది వస్తుంది అనమాట. చూద్దాం మనం ప్రాక్టికల్గా ఒకసారి. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, సో టేబుల్ స్టేజ్ మీరు ఏదైనా పర్టికులర్ టేబుల్కి మీరు మాత్రమే లోడ్ చేయాలనుకున్నారు, మల్టిపుల్ యూజర్స్ సేమ్ రోల్ యూజ్ చేసి మల్టిపుల్ యూజర్స్ లాగిన్ అయ్యారు. సో అప్పుడు ఏం చేయొచ్చు, అదే స్టేజ్కి లోడ్ చేయాలనుకుంటే టేబుల్ స్టేజ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట, అదే టేబుల్కి లోడ్ చేయాలంటే. సారీ. సో ఇక్కడ యూజర్కి టేబుల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, యూజర్లో ఇక్కడ చూసారంటే మల్టిపుల్ టేబుల్స్ని లోడ్ చేసుకోవచ్చు సింగిల్ యూజరు. ఇక్కడ చూసారంటే టేబుల్ స్టేజ్లో సింగిల్ టేబులే మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది స్లైట్ డిఫరెన్స్ యాక్చువల్గా. అదే మీరు ఇంటర్నల్ స్టేజ్కి వచ్చారనుకోండి, సో ఇంటర్నల్ స్టేజ్ ఏదైతే మీరు యూజర్ స్టేజ్లో టేబుల్ స్టేజ్లో ఉన్నాయో అన్ని ఫ్లెక్సిబిలిటీలు మన ఇంటర్నల్ స్టేజ్లో ఇచ్చాడనమాట. సో మనం మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఇంటర్నల్ స్టేజ్లోనే వర్క్ చేస్తామండి.
సో ఎందుకంటే వీడిచ్చిన ఫ్లెక్సిబిలిటీ, సో మనకి ఇక్కడైతే ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో, సపోజ్ మీరు ఇప్పుడు మీ దగ్గర ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ని మల్టిపుల్ టేబుల్స్లో లోడ్ చేయాలనుకుంటున్నారు. సో అదే మీరు టేబుల్ స్టేజ్ యూజ్ చేశారనుకోండి, మనం మల్టిపుల్ టేబుల్స్తో సేమ్ డేటాని లోడ్ చేయలేం. సో ఆ లిమిటేషన్ ఇక్కడ మనం ఓవర్కమ్ చేయొచ్చు కదా. సో నిన్న ఒక నిమిషం, మనము స్నో సీక్వెల్ ఎలా కనెక్ట్ అవుతామండి? ఎయిదర్ త్రూ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడైనా ఇవ్వచ్చు, రన్ టైం మీరు ఆల్రెడీ కాన్ఫిగర్ చేసుకున్నారు అనుకోండి, మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్లో ఇలా కనెక్ట్ అయిపోవచ్చు. సో ఇది ఎర్రర్ కాదండి. సో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి కదా, ఎక్కడ ఇన్స్టాల్ అయి ఉంటుంది అది? ప్రోగ్రామ్ ఫైల్స్, సో మీరు స్నో సీక్వెల్ కాన్ఫిగరేషన్లో ఫైల్లోకి వెళ్ళి, అది ఎక్కడ దాని లాగ్స్ అన్నీ మనం లాగిన్ అయిన నుంచి ఆపరేషన్ చేస్తాం కదా, సో అది లాగ్స్ అన్నీ ఒకసారి రాస్తూ ఉంటుంది ఒక లాగ్ ఫైల్లో. అది డిఫాల్ట్గా వాడు ఒక లొకేషన్ ఇచ్చి ఉంటాడు, అది మనం ఇన్స్టాల్ చేసిన సిస్టంలో ఉండదు కాబట్టి అది ఎర్రర్ కాదు, యాక్చువల్గా ఇది వార్నింగ్ కైండ్ ఆఫ్ థింగ్, పర్మిషన్ డినైడ్. సో మీరు మీ సిస్టంలో ఉండే ఏదైనా ఒక లొకేషన్ ఇచ్చారంటే ఈ ఫైల్ సెర్చ్ చేసి మీకు వార్నింగ్స్ రావు అనమాట లాగిన్ అయ్యేప్పుడు. ఓకే, ట్రై చేయండి, మీకైనా స్టిల్ ఇష్యూ ఉంటే చూద్దాం. సో మనం నిన్న క్రియేట్ చేసిన డేటాబేస్లో ఏంటి? డేటాబేస్ టెస్ట్ డిబి కదా. సో డిఫాల్ట్గా మీరు డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు 2 స్కీమాస్ ఆటోమేటిక్గా ఇస్తాడు స్నోఫ్లేక్ వాడు, ఇన్ఫర్మేషన్ స్కీమా, పబ్లిక్ స్కీమా అని. పబ్లిక్ స్కీమా అనేది జనరల్గా మన ఆపరేషన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం క్రియేట్ చేయకుండా. ఇన్ఫర్మేషన్ స్కీమా అనేది ఆ డేటాబేస్, ఆ స్కీమా లెవెల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఇన్ఫర్మేషన్ లెవెల్లో మెటా డేటా గురించి మాట్లాడినప్పుడు క్లియర్గా మనం చూద్దాం వాటి గురించి. ఓకే, సో మనం ఇప్పుడు ఈ స్కీమాలో మనకి ఏం టేబుల్స్ ఉన్నాయంటే ఎలా కనుక్కోవాలి? ఇక్కడ షో టేబుల్స్. సో ఇక్కడ మనకి ఈఎంపి ఉంది. సో డేటాని డిలీట్ చేస్తున్నాం. ఓకే ఓకే, అదేవిధంగా మనకి ఇప్పుడు మన దగ్గర స్టేజెస్ ఏమేమి ఉన్నాయంటే ఎట్లా చూడాలా? షో టేబుల్స్ అంటే మనకి షో స్టేజెస్. ఎస్. సో ఇక్కడ చూసారంటే మీకు షోకి సంబంధించినట్టు అన్నీ వస్తాయి, మనకి ఏమేమి షో చేయొచ్చు. సో స్టేజెస్ ఏం లేవు మనకి. సో ఇప్పుడు మనకి ఫైల్ ఫార్మాట్స్ ఏమన్నా ఉన్నాయా? ఫైల్ ఫార్మాట్స్ 2 ఉన్నాయి, సిఎస్వి, ఎఫ్ఎఫ్సిఎస్వి అని. సో ఫస్ట్ మనం ఒక స్టేజ్ క్రియేట్ చేద్దాం.
మై ఇంట్ స్టేజ్ అంటున్నా, మై ఇంటర్నల్ స్టేజ్ అనుకోండి. సో క్రియేట్ అయిందా లేదా ఎలా చూడాలా? సో స్టేజెస్ అని కొడితే మనం, సో ఇక్కడ చూసారంటే ఇది ఏ స్టేజ్, ఇది టైప్ ఏంటిది, ఇంటర్నల్ స్టేజ్ కదా. ఇప్పుడు అదేవిధంగా మనం ఇందాక మాట్లాడినట్టు స్టేజెస్ మనకి యూజర్ స్టేజ్, టేబుల్ స్టేజ్, ఇంటర్నల్ స్టేజ్ అన్నాం కదా. సో అవి చూడాలంటే ఎలా? సో మన సోర్స్ స్టేజెస్లో చూపించదు, ఎందుకంటే ఇది మనం క్రియేట్ చేసినట్టు మాత్రమే లిస్ట్ అవుతాయి ఇక్కడ. సో సిస్టమ్ ఆల్రెడీ క్రియేట్ చేసిన వాటిని ఎలా మనం లిస్ట్ చేసి చూడొచ్చు అంటే, డేటా ఏముందని మనం టిల్డా ఇచ్చామనుకోండి. సో ఇది యూజర్ స్టేజ్ అనమాట. సో ఇక్కడ యూజర్, నేను కదా యూజరు. సో నేను ఆల్రెడీ వర్క్ చేసే వర్కింగ్ ఏరియా మొత్తం, ఇప్పుడు వర్క్ షీట్స్ ఏమైనా వర్క్ చేస్తాను అదంతా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, వర్క్ ఎన్వైరన్మెంట్. అదేవిధంగా నేను ఏమైనా ఫైల్స్ ఇక్కడికి నా లోకల్ సిస్టమ్ నుంచి ఇక్కడికి పుష్ చేసుకుని అనుకోండి, ఇక్కడ చూపిస్తుంది. చూద్దాం 1 by 1 మనం ప్రాక్టికల్గా. సో అదేవిధంగా ఇప్పుడు మన ఈఎంపి టేబుల్ ఉంది కదా, ఆ ఈఎంపి టేబుల్ క్రియేట్ అయినప్పుడు దీనికి ఒక స్టేజ్ ఉందా, స్టేజ్ క్రియేట్ అయింది, కాకపోతే డేటా ఏం లేదు ఇక్కడ, ఫైల్స్ ఏం లేవు ఈ స్టేజ్లో. సో మన దగ్గర ఏమైనా డేటా ఉంటే దాన్ని పుష్ చేసి చూద్దాం ప్రాక్టికల్గా. ఓకే, ఈ డేటా తీసుకుందాం. సో ఇప్పుడు నా లోకల్ సిస్టమ్ నుంచి స్టేజ్ లేక్ డేటా కాపీ చేయాలంటే ఎలా? యూజింగ్ పుట్ కమాండ్. ఏంటి ఫైల్ నేమ్? employees01.csv. ఓకే, ఎక్కడ కాపీ చేయాలి ఇది, ఏ స్టేజ్? నేనేం చేస్తానంటే ఇప్పుడు టేబుల్ స్టేజ్. ఓకే, ఎన్ని మనం ఇందాక లిస్ట్ చేసినప్పుడు ఎంటీ ఉన్నది కదా, ఇప్పుడు నేను డేటా లిస్ట్ చేస్తున్నాను ఈ స్టేజ్లో. సో ఇప్పుడు మీరు చూసారా ఫైల్ అనేది కాపీ అయింది. సో ఎప్పుడైతే ఫైల్ మన స్నోఫ్లేక్ లేక్ వస్తుందో, సో జనరల్గా ఏం చేస్తుంది, కంప్రెస్డ్ ఫార్మాట్, జీజిప్ ఫార్మాట్ లేక కంప్రెస్ చేస్తారు. డిఫాల్ట్ ఫార్మాట్ ఏంటి, జీజిప్. సో అప్లోడెడ్ అండ్ కంప్రెస్డ్. ఓకే, సో సేమ్ ఫైల్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం క్రియేట్ చేసిన ఇంకొక స్టేజ్ ఏంటి, మై ఇంట్ స్టేజ్ కదా. సో విల్ సీ ద డేటా కాపీ అయిందా లేదా. ఓకే, సో ఇప్పుడు టేబుల్ స్టేజ్లో మనం క్రియేట్ చేసిన ఇంటర్నల్ స్టేజ్లో సేమ్ ఫైల్ని కాపీ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఆ ఫైల్ డేటా చూడాలా స్టేజ్లో, ఎట్లా చూస్తాం మనం? సెలెక్ట్ స్టార్ వర్క్ అవుద్దా స్టేజింగ్ ఏరియాలో? సురేందర్, ప్రాక్టీస్ చేశారు కదా మీరు, సెలెక్ట్ స్టార్ వర్క్ అవుద్దా? మీరు పింగ్ చేయండి ఎస్ఆర్ నో అని, కనీసం కొంచెం ఇంటరాక్టివ్గా ఉంటే మనకి, అంటే మీరు నన్ను ఫాలో అవుతున్నారో లేదో తెలుస్తుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టేజ్ అంటే వర్క్ అవుద్దా? షూర్, it will work on ఎప్పుడైనా మనం స్టేజ్లో డేటాని మనం రీడ్ చేయాలంటే స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేయాలి మనం, డాలర్స్. సో మనకి సోర్స్ డేటా తెలుసు కాబట్టి, సో మీకు హెడర్లు ఏముండవు కాబట్టి, ఇప్పుడు యాక్చువల్గా ఇది హెడర్లెస్ ఫైల్. యాక్చువల్గా మీకు హెడర్ ఉంటే ఈ ఫీల్డ్ ఏంటని తెలుస్తుంది. నెక్స్ట్ ఒక హెడర్ ఫైల్ లోడ్ చేసేప్పుడు చెప్తాను. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీకు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, 3, 4, 5, 6.
6 కాలమ్స్ ఉన్నాయి కదా. సో మీ ఆ డేటా అంతా రీడ్ చేయాలంటే మీరు సో మనం యూనిక్స్ మాదిరి డాలర్తో మనం కాలమ్ నేమ్స్ మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ $1 $4 టిల్ మనకి ఎన్ని కాలమ్స్ ఉంటాయని. ఓకే, సో డేటా అనేది మనం రీడ్ చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈఎంపీ టేబుల్లోకి డేటాను లోడ్ చేయాలి స్టేజ్ నుంచి. సో ఈ సెల్ బాగా అలవాటు అయిపోయింది టెరాడేటాలు వర్క్ చేసి. సో ఇప్పుడు మన టేబుల్ ఏంటి, ఈఎంపీ కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, టేబుల్ ఏం లేదు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్టేజ్లో ఉండే డేటాని దాంట్లోకి లోడ్ చేయాలి. ఎలా లోడ్ చేయాలా, యూజింగ్ కాపీ కమాండ్. కాపీ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి, ఈఎంపీ, ఫ్రమ్ ఎక్కడి నుంచి, స్టేజ్ నేమ్ ఏంటి, ఇదే కదా. సో మనకి సింగిల్ ఫైల్ ఉంది కాబట్టి స్టేజ్ ఇచ్చినా సరిపోద్ది, లేదంటే మొత్తం అబ్సల్యూట్ మొత్తం ఫైల్తో కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకే, ట్వైస్ కాపీ అండ్ ఓకే. సో ఇది సిఎస్సి మీకు డౌట్ రాలేదా ఇప్పుడు ఇక్కడ ఫైల్ ఫార్మాట్ మెన్షన్ చేయాలని? సో మనం నిన్న స్టెప్స్ చూస్తే స్టెప్స్ అవి. సో ఫస్ట్ మనం సోర్స్ ఫైల్ చూడాలా, సోర్స్ ఫైల్ తగినట్టు మనం ఆ ఫైల్ ఫార్మాట్ క్రియేట్ చేయాలి కదా ఆబ్జెక్ట్. సో ఫైల్ ఎలా ఉంది, ఫైల్ ప్యాటర్న్, ఇప్పుడు ఎంప్లాయీ ఫైల్ ఉంది, ఇది సిఎస్వి ఫైల్ అని ఎలా తెలుసు మనకి, ఒకటి డాట్ ఎక్స్టెన్షన్ ఒకటి, లోపల డేటా ఒకటి చూడాలి కదా. సో ఇది ఎలా ఉంది, కామా సపరేటెడ్ వాల్యూ. ఓకే, కానీ మనం కాపీ రన్ చేసేప్పుడు దానికి ఇది కామా సపరేటెడ్ వాల్యూ అని ఎలా తెలుస్తుంది, మనం ఎక్కడ మనం ఫైల్ ఫార్మాట్ మెన్షన్ చేయలేదు కదా. నేను రన్ చేస్తే మనం ఫైల్ ఫార్మాట్ క్రియేట్ చేయలేదు, ఇక్కడ యూస్ కూడా చేయలేదు అనమాట. కానీ మీకు ఇప్పుడు రన్ చేయగానే ఏమైంది, స్టేటస్ ఏంటి, డేటా లోడ్ అయింది కదా. మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే డేటా చూస్తున్నారా, కానీ నేను ఇక్కడ ఇది సిఎస్సి ఫైల్ కామా సపరేటెడ్ వాల్యూ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎట్లా చూస్తుంది, సో ఇప్పుడు మీరు డిఫాల్ట్గా మీరు ఎప్పుడైనా స్టేజ్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని డిఫాల్ట్ పారామీటర్స్ ఆటోమేటిక్గా వాల్యూస్ ఉంటాయండి, డిఫాల్ట్ సెట్టింగ్స్ అంటాం కదా మనం. సో ఇప్పుడు మీరు నేను ఈ స్టేజ్ యొక్క డీడీఎల్ చూడాలా, లేకంటే మెటాడేటా చూడాలా, కమాండ్ ఏంటి, సో స్టేజెస్ అంటే మనకు స్టేజెస్ అన్నీ వస్తాయి కదా. లిస్ట్ స్టేజెస్ అంటే ఆ స్టేజ్ లోపల ఉన్న డేటా చూస్తాం, కానీ నేను ఈ స్టేజ్ యొక్క మెటాడేటా చూడాలా, ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, ఏంటి కమాండ్, డిస్క్రైబ్ యూజ్ చేయొచ్చు. డిస్క్రైబ్, మీరు జనరల్గా డిస్క్రైబ్ టేబుల్ మనకు డీడీఎల్స్ కూడా చాలా డేటాబేస్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు చూసారా. సో వీళ్ళు కామన్ కీవర్డ్స్ యూజ్ చేస్తారు స్నోఫ్లేక్లో. డిస్క్రైబ్ ఏంటిది, స్టేజ్ నేమ్ ఏంటి చూసారా, ఆటో పాపులేట్, ఆటోమేటిక్ ఒకటే స్టేజ్ ఉంది కాబట్టి అది మనకు ఆటో పాపులేట్ అయింది, మై ఇంట్ స్టేజ్. సో మనం క్రియేట్ స్టేజ్ మనం ఎలా క్రియేట్ చేస్తాం ఇది. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్రియేట్లోకి వెళ్తే, సో నేనేం చేశాను, క్రియేట్ స్టేజ్ నేమ్ అన్నాను, నేను ప్రాపర్టీస్ ఏమి మెన్షన్ చేయలేదు కదా, ప్రాపర్టీస్ యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ వదిలేసాను. సో ఇక్కడ మీరు చూసారంటే ఈ ప్రాపర్టీ వాల్యూ చూడండి. సో ప్రతి స్టేజ్కి స్టేజ్ ఫైల్ ఫార్మాట్ ఆప్షన్స్ ఉంటాయి, స్టేజ్ కాపీ ఆప్షన్స్ ఉంటాయి, అర్థమైనా. స్టేజ్కి సో మనం ఎప్పుడైతే స్టేజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో దీనికి ఫైల్ ఫార్మాట్ ప్రాపర్టీస్ ప్లస్ కాపీ ఆప్షన్ ప్రాపర్టీస్, ఈ రెండు డిఫైన్ చేయొచ్చు. మనం ఇకపోతే డిఫాల్ట్గా ఉన్న వాల్యూస్ తీసుకుంటుంది అనమాట స్టేజ్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూసారంటే మీరు ఫైల్ ఫార్మాట్ ఆప్షన్ ఏం తీసుకునింది, టైపు డిఫాల్ట్గా సిఎస్వి ఫైల్.
ప్రాపర్టీ CSV తీసుకునేది కదా, అందుకే మన ఫైల్ CSV ఫైల్ లోడ్ అయింది. అదే మీరు ఇప్పుడు ఫీల్డ్ డీలిమిటర్ ఏముంది CSV ఫైల్కి డిఫాల్ట్గా కామా ఉంది. సో మీరు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు CSV ఫైల్ అంటే మనము ఎక్స్టెన్షన్ CSV అన్న ఇప్పుడు లోపల మనకి కామా బదులు మనకి పైప్ ఉండొచ్చు, అదర్ సింబల్స్ ఉండొచ్చు, పైప్ ఉండొచ్చు, డాలర్ ఉండొచ్చు. సో వాటన్నిటిని మనం CSV కింద మెన్షన్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఫీల్డ్ డీలిమిటర్ ఏం యూజ్ చేస్తే డిఫాల్ట్ ఏంటి కామా CSVలో. సో ఆల్రెడీ డిఫాల్ట్ పారామీటర్స్ మన ఫైల్కి కాపీ కమాండ్కి స్ట్రక్చర్కి మా డిఫాల్ట్గా సెట్ అయిపోయింది కాబట్టి డేటా అనేది లోడ్ అయిపోయింది. అర్థమైందా నేనేం చెప్తాను? ఫాలో అవుతున్నారా మీరు? Yes, ఎనీ డౌట్? brother. ఓకే, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. Sure and sure. ఓకే, సో Okay. సో అందువల్ల మనం కాపీ కమాండ్ రన్ చేయగానే డిఫాల్ట్ పారామీటర్స్ ఆ ఫైల్ ఫార్మాట్స్ ఫైల్ తగినట్టు డిఫాల్ట్ పారామీటర్స్ సాటిస్ఫై అయింది కాబట్టి మనకి డేటా అనేది లోడ్ అయింది అనమాట. చూద్దాం శాంపుల్ ఫైల్స్ అంటే ఒకవేళ పారామీటర్స్ మనకు సెట్ కాలేదు, మనం అప్పుడు ఓవర్ రైడ్ ఎలా చేయాలి ఆ ప్రాపర్టీస్ అవి కూడా చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు ఒక ఫైల్ని టేబుల్ స్టేజ్లో మనం క్రియేట్ చేసిన ఇంటర్నల్ స్టేజ్లో సేమ్ ఎంప్లాయీ డేటా ఫైల్ని కాపీ చేసాం, ఒకటి లోడ్ చేసాం. ఎక్కడ లోడ్ చేసాం? ఇదేనా మనం రన్ చేసింది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP రన్ చేసాం కదా ఇందాక కాపీ కమాండ్. ఓకే, ఇంటర్నల్ స్టేజ్ నుంచి రన్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా డేటా మనం ఎక్కడ కాపీ చేసాం? టేబుల్ స్టేజ్లో కూడా పెట్టాం కదా సేమ్ ఫైల్ని. సో ఇప్పుడు నేను దీన్ని కూడా లోడ్ చేస్తాను అనమాట. ఓకే, కాపీ ఇంటూ EMP ఫ్రమ్ EMP టేబుల్ స్టేజ్. ఇది లోడ్ అవుద్దండి. స్నోఫ్లేక్ అలౌస్ డూప్లికేట్స్ ఆర్ నాట్. స్నోఫ్లేక్ డూప్లికేట్స్ అలౌ చేస్తుందా? చేయదండి. హలో, ఎస్ సురేందర్, జనరల్గా ఇప్పుడు మీరు స్నోఫ్లేక్ డూప్లికేట్స్ హ్యాండిల్ చేయదండి. సో డూప్లికేట్స్ అలౌ చేస్తుంది అనమాట మీరు లోడ్ చేసేప్పుడు. అది మనం ఎక్స్ప్లిసిట్గా ఈవెన్తో మనం ప్రైమరీ కీస్ ఇవన్నీ డిఫైన్ చేసిన స్నోఫ్లేక్లో ఆ కీస్ అనేవి ఉండాలని అంతే పెట్టాడు, కానీ వాడు డూప్లికేట్ అంటే మనం ఇచ్చే ఫంక్షనాలిటీ ఎన్ఫోర్స్ చేయడం అనమాట. సో నువ్వు అది మాన్యువల్గా ఎదర్ యూజింగ్ మర్జ్ స్టేట్మెంట్స్ మనం ఏదైనా జనరల్గా మనం డైరెక్ట్గా లోడ్ చేయకుండా ఒక టెంపరీ టేబుల్ స్టేజింగ్ ఏరియా అక్కడ పెట్టుకొని దాని నుంచి మర్జ్ చేసుకొని SID అట్లా అప్లై చేసి మనం డూప్లికేట్స్ హ్యాండిల్ చేసుకోవాల్సింది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏ లెవెల్ డూప్లికేట్స్ ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది అంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ ఫైల్ లోడ్ చేశారు, ఇక్కడ చూసారంటే ఇప్పుడు మీరు సేమ్ ఫైలే కదా సార్ ఎట్లా లోడ్ అయిందని అనుకోవచ్చు, అవునా కదా? ఇప్పుడు మీరు ఏంటిది EMP స్టేజ్ ఇదేనా మనం క్రియేట్ చేసింది? ఎస్ ఎస్. ఇక్కడ మీరు ఈ ఫైల్కి ఆ ఫైల్కి మనం ఎప్పుడైతే మనం అప్లోడ్ చేస్తామో ఈ డిఫరెంట్ స్టేజెస్ కదండి, డిఫరెంట్ స్టేజెస్ మనం డిఫరెంట్ టైం ఇంటర్వెల్లో మనం కాపీ చేసాం. సో మీరు ఇటు చూసారంటే MD5 మారిపోద్ది. సో ఈ MD5 వాల్యూ ఉంది చూసా, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ అనమాట అది. సో MD5 వాల్యూ మీరు ఎప్పుడైతే ఒక ఫైల్ ఇచ్చారో అప్లోడ్ చేశారో దానికి ఒక ఎన్క్రిప్టెడ్ వాల్యూ యూజింగ్ MD5 ఫంక్షన్ యూజ్ చేసుకొని వాడు జనరేట్ చేస్తాడు. సో ఈ MD5 వాల్యూ లాస్ట్ మాడిఫైడ్ టైం స్టాంప్ ఇవన్నీ పే చేసుకొని టేబుల్ లెవెల్లో మెటాడేటా మేనేజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ ఫైల్ లోడ్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇది కాపీ చేయడానికి ట్రై చేశారనుకోండి, ఏదో కమాండ్ అది ఇదే కదా,
సో మళ్ళీ సేమ్ ఫైల్ని మీరు కాపీ చేయాలనుకుని ట్రై చేశారనుకోండి, ఏమవుద్ది ఇప్పుడు స్కిప్ అయిపోద్ది అది. ఎందుకంటే సేమ్ MD5 సేమ్ అదే కదా పారామీటర్స్. అదే మీరు ఈ ఫైల్ని మళ్ళీ మీరు అప్లోడ్ చేసినా, లేదు నాకు తెలుసు సేమ్ ఫైల్నే నేను మళ్ళీ డేటాని మళ్ళీ పుష్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి మీరు? ఓవర్ రైట్ ఆప్షన్ ఇస్తాడు వీడు పారామీటర్. ఇది వన్ టైప్ ఆఫ్ పారామీటర్. ఓవర్ రైట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. స్నోఫ్లేక్ సింటాక్స్ చూడండి. స్నోఫ్లేక్ సో ఓవర్ రైట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అన్నారు అనుకోండి, ఆ ఫైల్ని మళ్ళీ లోడ్ చేస్తుందండి. సో డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే ఆ MD5 ఆ ఫైల్ అది చూసుకొని జనరల్గా అయితే లోడ్ అవ్వదు. మీరు ఆల్రెడీ లోడ్ అయిన ఫైల్ని మళ్ళీ లోడ్ చేయాలంటే యూజింగ్ ఓవర్ రైట్ 2 అనమాట. ఇక్కడ కాపీ ఆప్షన్స్ చూసారా? ఆన్ ఎర్రర్ సైజ్ లిమిట్ పర్చ్ సారీ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, ఓకే చూసారా? ఇప్పుడు స్టేటస్ ఏంటి? లోడెడ్. సార్ మీరు ఇప్పుడు క్వరీ చేశారనుకోండి, ఇందాక ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? సేమ్ డూప్లికేట్స్ మళ్ళీ లోడ్ అయిపోయా? ఇక్కడ చూసారంటే సేమ్ మళ్ళీ లియాన్ యారో. సో డేటాని మళ్ళీ లోడ్ చేయాలంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అన్నారు అనుకోండి, అది MD5 ఇవన్నీ చెక్ చేయకుండా ఆ ఫైల్ని డైరెక్ట్ లోడ్ చేస్తుంది అనమాట. ఇది అడిషనల్ కాపీ అడిషనల్ పారామీటర్స్ అనమాట ఈ కాపీ ఆప్షన్స్లో ఉండేది. సో 1 by 1 చూద్దాం యూస్ కేసెస్ ఏంటి అనేది మనం ప్రాక్టికల్గా. సో ఇప్పుడు నేను డేటా అనేది నా ఇంటర్నల్ స్టేజ్ నుంచి టేబుల్కి కాపీ చేశాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, మన దగ్గర ఇంకా ఏమైనా టేబుల్స్ ఉన్నాయా సేమ్ స్ట్రక్చర్తో? లేదంటే ఒకటి క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ emp_1 లైక్ emp అన్నారనుకోండి, ఇది నో డేటా, ఓన్లీ స్ట్రక్చర్ ఒకటే క్రియేట్ అయిపోద్ది అనమాట. సిటాస్ అన్నట్టు, సిటాస్ విత్ నో డేటా. లెట్ మీ చెక్ ద డేటా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ EMP టేబుల్ని, సో మనం ఇందాక ఏదైతే కాపీ రన్ చేసాం కదా, ఈ ఫోర్స్ అవసరం లేదు కదా. సో ఇప్పుడు టేబుల్ స్ట్రక్చర్ ఒకటే కాబట్టి సేమ్ employee1 ఫైల్ని ఇంటర్నల్ స్టేజ్ నుంచి employee_1ని కాపీ చేస్తాం. సో డేటా లోడ్ అయిపోయింది కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp_1. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టేబుల్స్ అదేవిధంగా ఇప్పుడు ఇంకొక టేబుల్ క్రియేట్ చేద్దాం, emp2 అని. సో ఆల్రెడీ ఉందా? ఓకే, డేటా ఉందా? దీన్ని ట్రంకేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మన
స్టేజ్లో ఉంది కదా డేటా ఈఎంపి. సో లేదా లెట్ మీ పుట్ అది ఇంతాక మనం ఆటో పర్జ్ ఈక్వల్ టు ట్రూ డిఫాల్ట్గా ఏమైనా ఉన్నట్టుంది, అందుకోసం అది డిలీట్ అయిపోయినట్టు. సో ఎంప్లాయీస్ 01.csvని ఓకే. సో దీని డిఫాల్ట్ సెట్టింగ్స్ మనం చూడలేమండి, ఎందుకంటే ఇది మనం క్రియేట్ చేయలేదు, సిస్టమ్ క్రియేట్ చేసింది కాబట్టి. సో మనకి ఇక్కడ చూసారంటే మనం ఇందాక మనం ఆప్షన్స్ ఇందాక ఫైల్ అది మనం లోడ్ అవ్వగానే పర్జ్ అయిపోయింది. యాక్చువల్గా కాపీ ఆప్షన్లో ఆ స్టేజ్కి ఏమి ఇచ్చాడంటే వాడు డిఫాల్ట్గా అయితే ఫాల్స్ ఉంటుంది మన ఇంటర్నల్ స్టేజ్కి, అది సిస్టమ్ డిఫైన్ టేబుల్ స్టేజ్ కాబట్టి అది ట్రూ ఎనేబుల్ చేస్తుంటాడు. మనకి చూసే ఆప్షన్ లేదనమాట. ఇంతకుముందు ఉండేది, న్యూగా మార్చినట్టున్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైల్ని టేబుల్ స్టేజ్లో మళ్ళీ పెడుతున్నాను నేను, ఈఎంపి టేబుల్ స్టేజ్లో. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని EMP2 కాపీ చేస్తాను. సో ఫైల్ టేబుల్ స్ట్రక్చర్ సేమ్ అనమాట, కాకపోతే డిఫరెంట్ టేబుల్. అంటే టేబుల్ స్ట్రక్చర్ టేబుల్ స్టేజ్ అంటే EMP స్టేజ్, మనం ఆ EMP స్ట్రక్చర్తో సేమ్ టేబుల్ క్రియేట్ చేస్తాం కదా EMP2. జస్ట్ మనం ఏంటంటే అది వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఏమొస్తుంది ఇష్యూ మనకి, యాక్సెస్ టు ద స్టేజ్ ఏరియా ఆఫ్ టేబుల్ EMP విత్ ద స్కీమా ఆఫ్ అనదర్ టేబుల్ EMP2. సో అదే మనం ఇందాక మనం ఇంటర్నల్ స్టేజ్ క్రియేట్ చేసినప్పుడు EMP టేబుల్లో లోడ్ చేసాం సేమ్ ఫైల్ని, EMP_1 టేబుల్లో లోడ్ చేసాం. అదే మీరు టేబుల్ స్టేజ్లో ఉన్న ఫైల్ని EMP టేబుల్లో లోడ్ చేసినప్పుడు డేటా లోడ్ అయింది, EMP_2 లోడ్ చేస్తా అన్నప్పుడు ఏమొస్తుంది ఇష్యూ. ఇప్పుడు అదే మీరు EMP లోడ్ చేశారనుకోండి, ఇది లోడ్ అయిపోద్ది, చూసారా. సో ఇదేంటంటే టేబుల్ స్టేజ్ అనేది డిఫాల్ట్గా టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ స్టేజ్ క్రియేట్ అయిపోద్ది కాబట్టి. సో మెయిన్ డిఫరెన్స్ అదనమాట. సో మీరు ఎప్పుడైనా కూడా టేబుల్ స్టేజ్ యూజ్ చేయాలంటే ఆ ఒక్క టేబుల్కి సింగిల్ టేబుల్ మెన్షన్ చేసి కాపీడ్ ఇంటూ ఏ సింగిల్ టేబుల్. మల్టిపుల్ యూజర్స్ వర్క్ చేస్తూ ఉండొచ్చు, అందరికి యాక్సెస్ ఉండొచ్చు ఆ టేబుల్ మీద. సో అలాంటప్పుడు టేబుల్ స్టేజ్ యూజ్ అవుద్ది అనమాట. డేటాని టేబుల్ స్టేజ్లోకి పుష్ చేసుకొని అక్కడి నుంచి లోడ్ చేసుకోవచ్చు. అదే ఇంటర్నల్ స్టేజ్ ఏంటంటే ఫుల్ ఫ్లెక్సిబుల్ అనమాట. సో సేమ్ ఫైల్ మనం టేబుల్ స్ట్రక్చర్కి ఆ ఫైల్ ఫార్మాట్ సపోర్ట్ చేసిందంటే మనం మల్టిపుల్ టేబుల్స్లో యూజ్ చేసుకొని లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది బేసిక్ డిఫరెన్స్. సో మనం మోస్ట్లీ ఈ ఇంటర్నల్ స్టేజెస్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం ఆన్ ప్రెమిస్ టేబుల్ స్టేజెస్, యూజర్ స్టేజెస్. సో యాక్చువల్గా దానికి లిమిటేషన్ యూజ్ కేసెస్ బట్టి ఏమి ఉండదు. సో ఇప్పుడు ఈ లిమిటేషన్స్ని ఎక్కడైతే మనకి అడిషనల్ బెనిఫిట్స్ వస్తాయో ఆ స్టేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను వర్క్ చేసినంత వరకు ఇంటర్నల్ స్టేజెస్ ఎప్పుడు నేను టేబుల్ స్టేజెస్ ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఎందుకంటే మనకు అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట ఇంటర్నల్ స్టేజెస్లో. సో అదేవిధంగా ఇప్పుడు మీరు ఇంటర్నల్ స్టేజ్లో వీడు టెంపరరీ పర్మనెంట్ అంటాడు. సో ఇప్పుడు మీరు డిస్క్రైబ్ స్టేజ్ ఇప్పుడు కొట్టేప్పుడు సో స్టేజ్ డీటెయిల్ కావాలంటే మనకి సో స్టేజ్ ఇక్కడ చూసారంటే ఇప్పుడు టైప్ ఏంటి ఇంటర్నల్. అదే మీరు ఇక్కడ మనకి ఏం డిఫాల్ట్గా మనం టేబుల్స్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ మనం ఏం ఆప్షన్ మెన్షన్ చెప్తే డిఫాల్ట్గా పర్మనెంట్ కింద తీసుకుంటుందండి ఎక్కడైనా కూడా.
సో మీరు ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాలన్నమాట. టెంపరీ అయితే టెంపరీ స్టేజ్ మై టెంప్ స్టేజ్ అన్న. ఇక్కడ చూసారంటే రెండింటికి. సో టైప్ అనేది ఇక్కడ ఇది పర్మనెంట్ అండి, ఇది ఇంటర్నల్ టెంపరీ. సో ఇది జస్ట్ లైక్ టెంపరీ ఆబ్జెక్ట్స్ అన్నట్టు. సో మీరు మీ జాబ్స్ రన్ అవుతూ ఉంటాయి, అది ఆటోమేటిక్గా పర్జ్ అయిపోవాలి ఇన్ కేస్ మీరు ఒకవేళ మర్చిపోయినా కూడా. సో ఇది ఎందుకంటే దీని లైఫ్ స్పాన్ వచ్చి సెషన్ యాక్టివ్గా ఉన్న 24 hours అండి. అదే ఇప్పుడు సెషన్ ఎక్స్పైర్ అయింది అనుకోండి, ఈ స్టేజెస్ కూడా పోతాయి. సో మన యూజ్ కేస్ తగినట్టు మనం స్టేజెస్ యూజ్ చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్ అండి? నో, క్లియర్ ప్రసాద్ గారు. ఓకే, సో ఒకసారి ఇది వెళ్దాం పీపీటీ పాయింట్స్ ప్రిపేర్ చేసినట్టు. సో ఎందుకంటే ఇది కొంచెం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేజెస్ అడుగుతాడు. సో స్టేజెస్ ఏంటి, అది వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి, సో ఎక్కడ ఇది చేయాలన్నట్టు సింపుల్గానే ఉంటుంది, అర్థమవుద్ది ఒకసారి ఎలా. ఇప్పుడు సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే టేబుల్ స్టేజ్కి ఇంటర్నల్ స్టేజ్కి, టేబుల్ స్టేజ్ మనం క్రియేట్ చేయలేం, సిస్టమ్ డిఫైన్డ్ కాబట్టి మనం జనరల్గా స్టేజ్ క్రియేట్ చేసినప్పుడే ఫైల్ ఫార్మాట్ కూడా స్టేజ్కి సెట్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఈ స్టేజెస్ మనం క్రియేట్ చేయం కాబట్టి ఆప్షన్ ఉండదు అనమాట. సో ఈ పాయింట్ మనం హైలైట్ చేయొచ్చు. ఓకే, ఇట్ డజంట్ సపోర్ట్ సెట్టింగ్ ఫైల్ ఫార్మాట్ ఆప్షన్, వీ హ్యావ్ టు చూస్ ఫైల్ ఫార్మాట్ అట్ కాపీ కమాండ్ రన్ టైమ్ ఓన్లీ. సో ఇప్పుడు మీరు సపోజ్ ఒక స్టేజ్ క్రియేట్ చేస్తున్నారండి. ఇప్పుడు క్రియేట్స్ స్టేజ్, సో ఏదో ఒకటి ఇంట్ స్టేజ్ 2 అన్నాం. ఇప్పుడు స్టేజ్ క్రియేట్ అయిపోద్ది. సో మనం ఏం చేయవచ్చు, ఇక్కడ స్టేజ్ క్రియేట్ చేసినప్పుడే మీరు ఇందాక డిస్క్రైబ్ చేసినప్పుడు మనకి స్టేజ్లో ఏమేమి ఉంటాయి, ఇక్కడ మనం డిస్క్రైబ్ చేసినప్పుడు ఒక స్టేజ్ క్రియేట్ అయినప్పుడు డిఫాల్ట్గా ఫైల్ ఫార్మాట్ ప్రాపర్టీస్, కాపీ ఆప్షన్ ప్రాపర్టీస్ కూడా మనం డిఫైన్ చేయొచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఫైల్ ఫార్మాట్ అని ఇచ్చి మీరు టైప్ అంటే ఈ ఆప్షన్ పారామీటర్స్ ఉంటాయి. మనం ఇందాక డిస్క్రైబ్లోకి వెళ్ళామంటే టైప్ ఏంటి, డిలిమిటర్ ఫార్మాట్ ఏంటి, రికార్డ్ ఫార్మాట్ ఏంటి, ఏమన్నా ఫీల్డ్స్ ఏమన్నా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఉన్నాయి వాటిని హ్యాండిల్ చేయాలా, హెడర్స్ ఉన్నాయా, ఏమైనా హెడర్స్ స్కిప్ చేయాలా. సో డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి ఫైల్ ఫార్మాట్ ప్రాపర్టీస్లో. మనం డిస్కస్ చేసాము, ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ మీరు డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి ఫైల్ ఫార్మాట్ సింటాక్స్ చూసారంటే చూద్దాం, ఇది క్రియేట్ చేసి నేను చూపిస్తాను. సో ఇక్కడ నేనేం చేశాను, ఇప్పుడు ఒకవేళ మన ఫైల్లో హెడర్స్ ఉన్నాయండి, అంతేనా, స్కిప్ హెడరా _ హెడరా చూద్దాం. ఓకే, సో ఇది ఇప్పుడు మనం ఏం చేసాం, ఎప్పుడైతే స్టేజ్ క్రియేట్ చేస్తున్నామో అప్పుడే ఆ స్టేజ్కి ఒక ఫైల్ ఫార్మాట్ కూడా క్రియేట్ చేసి చెప్తున్నాం. సో మనం క్రియేట్ చేయకపోతే ఏమవుద్ది, డిఫాల్ట్ ఫైల్ ఫార్మాట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి స్టేజ్ డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో మనం ఏమన్నా ఇచ్చామంటే ఆ డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఓవర్ రైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు డిస్క్రైబ్ స్టేజ్ ఇచ్చారనుకోండి, సారీ. సో ఇందాక ఏమైంది, స్కిప్ హెడర్ అనేది ఇప్పుడు ఏదైనా ఇందాక మనం ఏ స్టేజెస్ ఉన్నాయి, ఇది డిఫాల్ట్గా ఇచ్చాం కదా మనం. సో ఇక్కడ చూసారంటే మీరు ఇది మనం ఓవర్ రైడ్ చేసాం ఈ పారామీటర్ ఆప్షన్. ఏముంది డిఫాల్ట్గా ప్రాపర్టీ వాల్యూ 0 అని, అంటే ఫస్ట్ రికార్డ్ కాడి నుంచి లోడ్ చేయండి, అంటే హెడర్స్ ఏం లేవని చెప్తున్నాం. అదే మనకి హెడర్స్ ఉన్నాయంటే మనం ఏం చేయాలా, ఈ హెడర్ వాల్యూ 1 ఇచ్చామనుకోండి,
ఆ ఫైల్లో ఉండే డేటా అది ఏదున్నా కూడా ఫస్ట్ రికార్డ్ని ఈ ఫైల్లో ఏ రికార్డ్ ఉన్నా కూడా అది హెడర్ కింద ట్రీట్ చేసి ఈ ఫస్ట్ రికార్డ్ మొత్తం స్కిప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ రికార్డ్స్ డేటా కింద కన్సిడర్ చేసి అది లోడ్ చేస్తుంది అనమాట. సో సో మనకి ఇప్పుడు ఇంటర్నల్ స్టేజ్ అయితే ఈ ఆప్షన్ ఉంది. సో మనకి అదే టేబుల్ స్టేజ్ అనేది మనం క్రియేట్ చేయలే కదా, సో మనకు ఆప్షన్ ఉండదు అనమాట. సో అది సిస్టమ్ డిఫైన్డ్ కాబట్టి మనం స్టేజ్ క్రియేట్ చేసేప్పుడు ఫైల్ ఫార్మాట్ ఆప్షన్ ఉండదు మనకి, టేబుల్ స్టేజ్ కానీ యూజర్ స్టేజ్ కానీ. సో ఇదొక మెయిన్ డిఫరెన్స్ యాక్చువల్గా. నెక్స్ట్ వన్స్ జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్ ఫార్మాట్స్ ఇవన్నీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్గా డిఫరెంట్ స్కీమాస్లో క్రియేట్ చేసి పెట్టుకుంటాం మనం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకటి స్టేజ్తో పాటు చేసాం, ఏమైనా ఫైల్ ఫార్మాట్స్ ఉన్నాయా? చూసాం కదా మనం ఫైల్ ఫార్మాట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది. సిఎస్వి ఎఫ్ఎఫ్సి రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ మీరు క్రియేట్ ఫైల్ ఫార్మాట్, ఆ ఫైల్ ఫార్మాట్ టైప్ సిఎస్వినా జేసనా, ఫైల్ ఫార్మాట్ నేమ్ ఏంటి, జేసన్ ఫైల్ ఫార్మాట్ అని ఇద్దాం. ఓకే, అవసరం లేదు కదా, ఆల్రెడీ మనం ఫైల్ ఫార్మాట్ ఎక్కడ డిఫైన్ చేసాం, ఇది సరిపోద్ది. ఓకే, యా. సో ఈ సింటాక్స్లు మీరు డాక్యుమెంటేషన్లోకి వెళ్ళారనుకోండి, సో స్నోఫ్లేక్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళాలంటే వాడు క్లియర్గా ఇస్తాడు యాక్చువల్గా ఆప్షనల్ పారామీటర్స్ ఏంటి, మనం ఏమేమి విషయాలు. ఇక్కడ చూసారంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫైల్ ఫార్మాట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్. సో జనరల్గా మనం రీప్లేస్ యూజ్ చేయము, ఎందుకంటే సో ఈ ఆపరేషన్ కొంచెం ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. సో ఎప్పుడు ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ ఫాలో అవ్వండి, అది బెస్ట్ ప్రాక్టీస్ యాక్చువల్గా, లేదంటే ఓవర్ రైడ్ అయిపోతాయి. క్రియేట్ ఫైల్ ఫార్మాట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్, ఫైల్ ఫార్మాట్ నేమ్, మన డేటా ఏంటి, సిఎస్వి అయితే సిఎస్వి, జేసన్ అయితే జేసన్, ఆ ఫార్మాట్ టైప్ మెన్షన్ చేస్తాం. ఇంకా అడిషనల్గా ఆ ఫార్మాట్ టైప్ ఆప్షన్స్ ఏమైనా డేటాని హ్యాండిల్ చేయాలి మీరు ఫైల్ లోపల, రికార్డ్ డిలిమిటర్ ఏదైనా చేంజ్ చేయాలా, ఫీల్డ్ డిలిమిటర్ ఏదైనా చేంజ్ చేయాలా, ఏమైనా హెడర్స్ ఉంటే అవి, అట్లా మీ డేటా తగినట్టు మీ ఫైల్ ఫార్మాట్ మనం క్రియేట్ చేసుకోవాలి. డేట్స్ ఏమన్నా ఫార్మాట్ చేయాలా, సో మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చాడండి. సో ఇవన్నీ చూడండి, 1 by 1 మ్యాక్సిమం మనం డేటా ఇంజెక్షన్లో మ్యాక్సిమం మనం వర్క్ చేసే రియల్ టైంలో ఫేస్ చేసే ఇష్యూస్ అన్నీ నా దగ్గర ఎక్సర్సైజెస్ ఉన్నాయి, మనం వెళ్దాం 1 by 1. సో ఎనీ డౌట్స్ అండి? సో టేబుల్ స్టేజ్కి, ఇంటర్నల్ స్టేజ్కి, యూజర్ స్టేజ్కి డిఫరెన్స్ అర్థమైందా? సో అదేవిధంగా మనకి ఇంకొక స్టేజ్ ఉంది ఏంటి, ఎక్స్టర్నల్ స్టేజ్ అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ స్టేజ్ అనేది మనకి ఏదైనా ఏడబ్ల్యూఎస్ అజూర్, సో ఏడబ్ల్యూఎస్ నేను కొంచెం ఫెమిలియర్ కాబట్టి, సో ఏడబ్ల్యూఎస్ మీకున్న ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్, సో లేకపోతే ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. సో ఎక్స్టర్నల్ స్టేజ్ మీకు ప్రాక్టీస్ చేసేప్పటికి ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ ఉండాలి మీకు. సో ఏడబ్ల్యూఎస్ S3లోకి వెళ్ళి అక్కడ S3 గురించి మనం, S3 అంటే ఏంటి, బకెట్స్ ఎలా క్రియేట్ చేయాలా, ఆ డేటా ఎలా అప్లోడ్ చేయాలా, అక్కడి నుంచి స్నోఫ్లేక్ ఎలా కనెక్షన్ సెట్ చేయాలా, ఎక్స్టర్నల్ స్టేజ్ అప్పుడు చూద్దాం మనం. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ అండి? అర్థమైందా? ఏమన్నా రిపీట్ చేయాలా?
ఓకే. సారీ వివేక్, మీది బ్రేక్ వస్తుంది వాయిస్. ఓకే ఏమన్నా అంటున్నా. ఓకే ఓకే. హలో హలో సురేందర్ చెప్పండి. స్టేజ్ లో ఉన్న డేటాని చూడాలంటే అలా $1 $2 కాకుండా ఒకేసారి చూడలేమా? అంటే కమాండ్ ఏం లేదా? స్టేజ్ లో ఉన్న డేటాని మనం చూడాలంటే $1 సో $2 అని ఇవ్వకుండా. అవునండి. సో ఇక్కడ స్టార్ అనేది వర్క్ అవ్వదు యాక్చువల్గా. సో మీరు టేబుల్లో రన్ చేసినట్టు ఇక్కడ స్టార్ అనేది వర్క్ అవ్వదు. సో యూజింగ్ మనం డాలర్ సింబల్స్, సో మీకు ఎన్ని కాలమ్స్ ఉంటే ఆ విధంగా మీరు డిరైవ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సో మనం ఏంటంటే మన స్టేజ్లో ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చూడొచ్చు అనమాట. ఒకసారి నేను చూపిస్తాను మీకు. మనకి ఏమన్నాయి స్టేజెస్. డేటా ఎక్కడ ఉన్నాయి మనకి. మీరు అనేది సెలెక్ట్ స్టార్ వర్క్ అవుదా అని ఆల్రెడీ మనం చూసాం కదా. వర్క్ అవ్వదు సెలెక్ట్ స్టార్. ఇక్కడ కంపల్సరీ మీరు ఓకే సెలెక్ట్ విత్ నో కాలమ్స్. సో మనం ఎక్స్ప్లిసిట్గా కాలమ్స్ మెన్షన్ చేయాలి. ఇక్కడ కాలమ్ నేమ్స్ మీరు ఓపెన్ చేద్దాం. మన దగ్గర ఏదైనా హెడర్ ఉందా? హెడర్ ఫైల్ ఉందా మేము ఇచ్చింది మీకు ప్రాక్టీస్లో? ఓకే. సో ఈ ఫైల్ చూడండి. సో ఇక్కడ మన హెడర్స్ ఉన్నాయి కదా. ఈ ఫైల్ ఒకసారి కాపీ చేద్దాం. ఏంటది? ఎంపీ డేటా న్యూ డాట్ సిఎస్వి స్టేజ్ ఏంటిది? ఓకే ఈ ఫైల్ కాపీ అయింది కదా. సో మీరు ఇప్పుడు ఇక్కడ మీకు ఇది హెడర్ ఉంది కదా అని చెప్పి మనం జనరల్గా మన టేబుల్ ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ వరకు మనం ఎక్స్ప్లిసిట్గా కాలమ్ నేమ్స్ ఇస్తాం కదా. మీరు ఇట్లా ఇచ్చినా కూడా ఇది రికగ్నైజ్ చేయదండి. ఎందుకంటే ఈ స్టేజ్ ఫైల్ ఫార్మాట్ ఎలా డిజైన్ చేశారంటే ఓన్లీ డాలర్ లెవెల్లో మీరు ఇస్తేనే స్పెషల్ క్యారెక్టర్స్ అది రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అది కాలమ్ లెవెల్ డేటా. చూసారా? ఈఎంపీ నెంబర్ అన్న ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ అంటుంది అది. అదే మీరు ఇప్పుడు $1 అని ఇచ్చారనుకోండి. ఇదేనా ఫైల్ మనం ఓకే. కాదు కదా. నిమిషం, రాంగ్ ఫైల్ ఇది. సో ఫైల్ లెవెల్లో ఇది రికగ్నైజ్ చేయదండి. సో కంపల్సరీ మనం $1 $2 ఇలా ఇచ్చే మనం ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకుంటాం అనమాట. ఓకే
ఇప్పుడు మన డేటా చూసామనుకోండి, ఇప్పుడు మీరు ఈ డేటా ఇక్కడ చూసారనుకోండి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డేట్, హైర్ డేట్, శాలరీ. సో ఇది లోడ్ చేద్దాం. యాక్చువల్గా ఈ టేబుల్ మనం క్రియేట్ చేసాం. అది సో నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా యూజ్ చేయొచ్చు దానికోసం ట్రై చేస్తున్నాను. సో ఈఎంపీ డేటా ఉంది కదా. సో మనకు టేబుల్ డీడీఎల్ కావాలంటే ఎలా? సో ఇప్పుడు మీరు డిస్క్రైబ్ టేబుల్ నేమ్ అంటే మీకు టేబుల్ యొక్క మెటా డేటా వస్తుంది, కాలమ్స్ ఏంటి, ఆ డేటా టైప్ ఏంటి. అలా కాదు, నాకు ఒరిజినల్ మనం డీడీఎల్ ఎస్క్యూఎల్ క్వరీ రావాలా. అప్పుడు ఎలా? మనకి సెలెక్ట్ అనిచ్చి ఫంక్షన్ ఉంది మనకి ఇక్కడ, గెట్ డీడీఎల్ అని. ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? టేబుల్ అని, టేబుల్ ఆబ్జెక్ట్ కదా ఇది. టేబుల్ అనిచ్చి ఆ టేబుల్ నేమ్ ఏంటి? ఈఎంపీ డేటా. సో 1 minute అండి, ప్లగ్ చేస్తా పవర్. ఓకే, వాయిస్ వినపడుతుందా మీకు? ఎస్ ఎస్. ఓకే, సో ఇక్కడ ఈ టేబుల్ ఉంది కదా మనకి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, మేనేజర్, హైర్ డేట్, శాలరీ ఆల్రెడీ చూసినట్టున్నాం కదా. సేమ్. ఓకే, డేటా ఉందా మనకి దీంట్లో? ఓకే, సో ఇక్కడ ఇదే కదా. ఇప్పుడు దీన్ని మనం లోడ్ చేద్దాం. కాపీ ఇంటూ టేబుల్ ఫ్రమ్ దిస్ స్టేజ్. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏమొచ్చింది మనకి ఎర్రర్? కాలమ్ ఈఎంపీ డేటా ఎంప్లాయీ నెంబర్ 1. సో ఎందుకంటే ఇప్పుడు మీరు డేటాను చూసారంటే, మనకు ఇందాక మనం సెలెక్ట్ పని చేసాం కదా. సో ఇది మొత్తం డేటాను మొత్తం ఎలా ట్రీట్ చేస్తుంది? డేటా లోడ్ కింద ట్రీట్ చేస్తుంది. ఇది హెడర్ అని ట్రీట్ చేయదు కదా. సో మనం ఫస్ట్ రికార్డ్ హెడర్ అంటే మనం ఎట్లా చెప్పాలి? దానికి మనం పారామీటర్స్లో మెన్షన్ చేయాలి కదా, ఫైల్ ఫార్మాట్లో. కానీ ఆల్రెడీ మనకి ఏదన్నా ఫైల్ ఫార్మాట్ ఉందా ఇక్కడ? ఒకవేళ ఫైల్ ఫార్మాట్ లేదు, సో రన్ టైంలో వేయాలంటే ఎలా? ఫైల్ ఫార్మాట్ ఆల్రెడీ టైప్ సిఎస్వి తీసుకుంటుంది కాబట్టి, స్కిప్ హెడర్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నా అనుకోండి, ఫస్ట్ లైన్ని హెడర్ కింద ట్రీట్ చేస్తుంది. అవునా? ఫైల్ ఫార్మాట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఇష్యూ? ఇది ఇందాక వచ్చింది మనకి రో 1 కాలం. సో ఆ ఇష్యూ పోయింది. నెక్స్ట్ రో 4 కాలం ఈఎంపీ డేటా. సో ఇక్కడ డేటా చూసారంటే మీరు, రో 4 కదా, 1 2 3 4 హైర్ డేట్. ఇక్కడ చూసారా? సో డేట్ ఫార్మాట్ ఏంటంటే, ఇప్పుడు డిఫాల్ట్ ఎలా ఉంటుంది మనకి లోడ్లో?
MMDDYY ఆ ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ అండర్ స్కోర్ ఉంది కదా, సో దీన్ని మనం ఈ డేటా మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఎలా, ఇక్కడ మనం సెలెక్ట్ క్వరీ రాసుకోవాలి కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆ ఫీల్డ్స్ అన్ని మనం మాన్యువల్గా మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు $1, $2, $3, $4 ఎక్కడుంది అది, 1 2 3 4 5 హైర్ డేట్ వచ్చి 5 కదా. ఇక్కడ ఏం చేయాలంటే ఈ $5ని ఫార్మాట్ చేయాలి కదా, ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఎలా మనం డేట్ వాల్యూస్ని, సో యూజింగ్ రీప్లేస్ ఫంక్షన్లో $5 ఏం వాల్యూ అది, అండర్ స్కోర్ కదా. అండర్ స్కోర్ని ఎలా రీప్లేస్ చేయాలా, స్లాష్ బట్టి. ఓకే, నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి వాల్యూస్ మనకి, శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్, $6, $7, $8 అంతే కదా. చూద్దాం, ఇక్కడ ఏదో ఇష్యూ వచ్చింది, ఒక నిమిషం సెలెక్ట్ రన్ చేద్దాం ఫస్ట్. ఓకే, క్లోజ్ చేసాం. మేబీ బ్రాకెట్ అడిషనల్గా క్లోజ్ చేయలేదు లాస్ట్. ఇక్కడ ఫ్రమ్ అంతే కదా, ఇక్కడ క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు హైలైట్ ఏం చూసారా, ఎండ్ బ్రాకెట్ ఇస్ ఓకే. సో డేటా అప్లోడ్ అయింది. సో ఇది సింపుల్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. సో మన స్టేజ్ నుంచి ఆ డేటా లోడ్ చేసుకున్నప్పుడు ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇక్కడ ఉండే కాలమ్స్ని రీఆర్డర్ చేసుకోవచ్చు. సో అంటే మీ ఎలా డేటాను లోడ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఇదే ఫైల్లో జనరల్గా ఏముండదు, ఇప్పుడు సపోజ్ మీకు ఈ ఎంప్లాయీ ఫైల్లోనే, సో ఎంప్లాయీ ఫైల్లోనే కొన్నిసార్లు మీకు సేల్స్ డేటా కూడా ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎంప్లాయీ రికార్డ్స్ని ఎంప్లాయీ టేబుల్లోకి లోడ్ చేసుకుంటారు. సో ఫస్ట్ 4 కాలమ్స్ ఎంప్లాయీ డేటా అనుకోండి, $1, $2, $4 వరకు ఇచ్చి ఎంప్లాయీ డేటాలో పెట్టుకుంటారు. ఇక్కడ మాన్యువల్గా కాలమ్ నేమ్స్ మంచి. సో రిమైనింగ్ కాలమ్స్ సేల్స్ రిలేటెడ్ అనుకోండి, సేల్స్ టేబుల్లో $5 అలా రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకి ఎలా కావాలో అలా ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. కావాల్సిన కాలమ్స్ మనం రిట్రీవ్ చేసుకొని లోడ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు మనం స్టేజ్ నుంచి టార్గెట్లకి. అర్థమైందండి, ఎనీ డౌట్స్ అండి? హలో హలో చెప్పండి సురేందర్. అర్థమైంది. ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ చేసాం కదా, స్టేజ్ లో చేంజ్ అయిందా, ఇప్పుడు టేబుల్లోకి ఇంజెక్ట్ అయ్యేటప్పుడు చేంజ్ అయిపోయింటుందా ఈ డేట్ ఫార్మాట్ అనేది, ఓన్లీ స్టేజ్ లో కూడా చేంజ్ అయిపోయింది? ట్రాన్స్ఫర్ లేదు, ఇది ఆన్ ది ఫ్లై. యాక్చువల్ మనం స్టేజ్ని ఎక్కడ మనం చేంజ్ చేయలేదు కదా, స్టేజ్ నుంచి డేటా తీసుకుంటున్నాం. సో ఇది మెమరీలో అన్నట్టు, ఆన్ ది ఫ్లై. ఓకే ఓకే. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. స్టేజ్ మనం చేంజ్ చేయలేదు. ఇందాక రన్ చేసాం కదా క్వరీ. సో జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు వన్స్ మనం డేటా కాపీ స్టేజ్లో మనం ఎక్కువ రోజులు పెట్టుకోమండి. సో మనకి మ్యాక్సిమం డేటా రీకన్సిలేషన్ అయిపోయినాయి, మన డాష్ బోర్డ్స్ అన్ని జనరేట్ అయిపోయిన తర్వాత, సో సోర్స్ ఫైల్స్ అన్ని టార్గెట్లో లోడ్ అయ్యాయి, ఆ ఫైల్ లెవెల్ రికార్డ్ కూడా మొత్తం అంతా మ్యాచ్ అయింది అనుకున్నప్పుడు పర్చ్ చేస్తాం యాక్చువల్గా స్టేజ్ లెవెల్లో. ఎందుకంటే మనకు
ఇక్కడ స్టోర్ చేసుకుంటే ఇక్కడ మనకు కాస్ట్ ఛార్జెస్ పడతాయి, మళ్ళీ టేబుల్ లెవెల్లో మెయింటైన్ చేస్తే అక్కడ కాస్ట్ ఛార్జ్. సో స్టోరేజ్ కాస్ట్ మనకు డబుల్ అవుతుంది కదా. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద టైం మనం కాపీలోనే ఎప్పుడైతే డేటా అయిపోద్దో ఇక్కడ పర్జ్ మనకు పారామీటర్ ఉంటుంది. పర్జ్ ఈజ్ ఈక్వల్ ట్రూ అంటే ఆటోమేటిక్గా లోడ్ అయిన ఫైల్ అలా మనం ఇందాక మీరు టెంపరీ టేబుల్ స్టేజ్లో చూసారా, మనం ఫైల్ ఎప్పుడైతే కాపీ అయిపోయిందో అది ఆటోమేటిక్గా పర్చ్ అయిపోయింది. నెక్స్ట్ టైం మనం లిస్ట్ చేసినప్పుడు ఫైల్ లేదు మనకి స్టేజ్లో. సో ఇది కూడా ఒక కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరేజ్ కాస్ట్ సేవింగ్ ప్లాన్ అనుకోండి. ఓకే, స్టేజ్లో టెంపరీనా అంటే పర్మనెంట్గా డేటా అనేది అంటే మనం పుష్ చేసిన ఫైల్స్ దాంట్లో ఉండవా? మనకు అవసరం లేదు కదా. సో స్టేజ్ అనేది జనరల్ స్టేజింగ్ అనేది ఒక మిడిల్ వేర్ లాంటిది మనకి. సో వన్స్ మనకి సో స్టేజింగ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఇక్కడే కదా, ఇక్కడ డేటా వేర్ హౌస్ లెవెల్లో స్టేజెస్ చూసుకున్నా మీరు ల్యాండింగ్ ఏరియా అంటాం మనం. సో మనము లెగసీ సిస్టమ్ నుంచి కానీ ఎక్కడన్నా కానీ మనం ETL టూల్ ద్వారా మనకి లేదా వీడి యూటిలిటీస్ యూజ్ చేసుకొని మన ల్యాండింగ్ ఏరియాకి తెచ్చుకున్నాక అక్కడి నుంచి మనం మన డేటా ఎలా కావాలో అలా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని లోడ్ చేసుకుంటాం. సో లోడ్ చేసుకున్న తర్వాత కొన్నిసార్లు మనం స్టేజింగ్ టేబుల్స్ అన్ని ట్రంకేట్ అండ్ లోడ్ మాదిరినే ఉంటాయి మనకి. సో మీరు యూటిలిటీస్ యూజ్ చేస్తూ ఉంటే, లేదంటే ఆ స్టేజింగ్ ఏరియాలో మనకి ఎక్కడైతే డేటా ఉంటుందో లైనెక్స్ బాక్స్లో అలా మనం ఒక 2-3 డేస్ అలా ఉంచుకుంటాం. ఎందుకంటే మళ్ళీ మనకి ఏదన్నా డేటా ఇష్యూస్ వచ్చాయి, మళ్ళీ మనం సోర్స్ టీమ్ని అడిగి మళ్ళీ డేటా పుష్ చేయమని అడగలేం కదా, వాళ్ళకి మళ్ళీ టికెట్స్ రైజ్ చేసి ఇదంతా కొంచెం గందరగోళం పని. సో టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ కదా. సో డేటా లెవెల్లో ఇష్యూస్ ఉంటే మళ్ళీ సోర్స్ టీమ్ని అడుగుతాం, మళ్ళీ వాళ్ళు ఫైల్ అప్డేటెడ్ ఫైల్ టైం స్టాంప్తో అట్లా మళ్ళీ పుష్ చేస్తారు మనకి ఏమైనా డేటా వాళ్ళ లెవెల్లో మిస్ అయితే. కానీ మన జాబ్స్ ఫెయిల్ అయ్యాయి, డేటా లోడ్ అవ్వట్లేదు అంటే సో మళ్ళీ మీరు రీప్రాసెస్ చేయాలంటే అందుకోసం మనం ఏం చేస్తామంటే ఫైల్స్ని 2-3 డేస్ ఉంచుకుంటాం. సో వన్స్ డేటా రీకన్సిలేషన్ అంతా ఓకే వెరిఫైడ్ అయినాక డాష్ బోర్డ్ మనకు అంతా 100% అనుకున్నప్పుడు ఆ ఫైల్స్ మనం పర్చ్ చేస్తాం. సో జనరల్గా మనం ఆన్ ప్రెమిసెస్ లైనెక్స్ బాక్స్లో కూడా మనం స్టోరేజ్ ఉంచుకోం. ఇక్కడ ఏంటంటే మన స్టోరేజ్ కాస్ట్ మనకు పే చేయాలి కదా క్లౌడ్లో. అనవసరంగా మీరు డేటా లోడ్ అయిపోయినా కూడా స్టేజ్లో మనకు అవసరం లేదు కదా ఆ ఫైల్స్. అర్థమైందా? ఓకే అండర్స్టాండ్. సో ఈ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చినప్పుడు చూద్దామండి. నేను బెస్ట్ ప్రాక్టీస్ కోసం చాప్టర్ డిజైన్ చేసాం, అసలు రియల్ టైంలో మనం ఎలా యూజ్ చేస్తాం. సో జనరల్గా మనం ఇక్కడ మనం కాపీ కమాండ్ యూజ్ చేసేప్పుడు పర్జ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని యూజ్ చేస్తాం యాక్చువల్గా. ఎందుకంటే వన్స్ ఫైల్ డేటా లోడ్ అయిపోగానే ఆ ఫైల్ అక్కడి నుంచి స్టేజ్ నుంచి రిమూవ్ అయిపోద్ది. సో బెస్ట్ ప్రాక్టీస్ చూద్దాం, ఎందుకంటే మనకి కూడా అడుగుతారు ఇప్పుడు ఇంటర్వ్యూస్లో ట్యూనింగ్ కానీ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ. ఓకే అండి. వివేక్, చైతన్య, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదంటే మనం వైండప్ చేద్దాం ఇవాళ? లేదండి ప్రసాద్ గారు, క్లియర్ అండి, బాగానే అర్థమైంది. ఓకే అండి.